హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ మసాలా కర్రీ. క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని మధ్యలో కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని అందులో వేసేసి కొద్దిగా సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుతూ ఉండాలి. క్యాప్సికమ్ ముక్కలు అనేటివి నూనెకి బాగా పట్టే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తర్వాత మసాలాకి కావాల్సిన పేస్ట్ ఏదైతే ఉందో అప్పుడు ఇది రెడీ చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు 1 కప్పు పల్లీలు, 1 కప్పు ఎండు కొబ్బరి, 1 కప్పు నువ్వులు, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ లవంగాలు వేసి బాగా వేయించాలి. ఎండు కొబ్బరి పల్లీలు బాగా వేగేదాకా వేయిస్తూ ఉండాలి. పల్లీలు ఎండు కొబ్బరి అనేది బాగా వేయించాలి. ఇలా వేయిన తర్వాత అది ఏదైతే వేయించుకున్న దాన్ని మనం తీసి పక్కన పెట్టుకోవాలి. దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పేస్ట్లా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. మనం వేయించిన మసాలాలని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిని బాగా వేసి దోరగా వేయిస్తూ ఉండాలి. కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక కడాయిలో పెట్టుకోవాలి. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో దాంట్లోనే వేయించిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి 2-3 వెల్లుల్లి రెబ్బలు, టమాటా ముక్కలు వేసి బాగా మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన తర్వాత కొద్దిగా కారం, ఉప్పు, పసుపు వేసి ముందుగా నానబెట్టిన చింతపండు రసం ఏదైతే ఉందో ఆ రసాన్ని కూడా వేసి బాగా మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన తర్వాత ముందుగా మనం క్యాప్సికమ్ వేయించుకున్న కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ని వేసి బాగా కలపాలి. ఆ మసాలాకి ఆయిల్ పట్టే వరకు బాగా కలుపుతూ ఉండాలి. అలా కలిపిన తర్వాత కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఆ మసాలా పేస్ట్లో కొద్దిగా తగినంత వాటర్ పోసి బాగా కలిపి నూనె పైకి తేలే వరకు కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు ఏదైతే ఉన్నాయో అది ఆ మసాలా పేస్ట్లో వేసేసి బాగా కలపాలి. కొద్దిసేపు ఉడకనివ్వాలి. స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే, క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ. ఎప్పుడు సింపుల్గా క్యాప్సికమ్ కర్రీయే కాకుండా అప్పుడప్పుడు ఇలా మసాలాతో కూడా ట్రై చేయాలి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.